ఆధ్యాత్మిక చింతనకు, కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం విజయనగరం అని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. విజయనగర చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రతి ఏటా నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవంలో భాగంగా సోమవారం మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయనగరం ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను ఆద్యంతో ఆసక్తిగా తిలకించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య అనంతరం విజయనగరం కీర్తిని, చారిత్రక వైభవాన్ని మంత్రి కందుల దుర్గేష్ అద్భుతంగా వివరించారు. విజయనగరం ఔన్నత్యాన్ని, గత తాలూకు వైభవాన్ని విజయనగర ఉత్సవాలు చాటుతున్నాయన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మీరిచ్చేటువంటి ప్రోత్సాహం కళాకారులకి అత్యద్భుతంగా ఉపయోగపడుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, విజయనగరం అంటే ఒక ప్రత్యేకతతో కూడినటువంటి నగరం. మనకి తెలుసు, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని ఎలుగెత్తి చాటినటువంటి గురజాడ అప్పారావు గారు. వైలన్ విద్వాంసులు, సంగీత సామ్రాజ్యంలో మగుటం లేని మహారాజు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. అదేవిధంగా మల్ల యుద్ధ ప్రవీణుడు కోడి రామ్మూర్తి గారు. ఇలాంటి అనేక మంది నవనవోన్మేష సుందర వదనాల విందగా జరుగుతున్నటువంటి ఈ విజయనగరానికి వన్ని తెచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా ఒక్కసారి తలుచుకుంటూ, ఇక్కడ ప్రత్యేకమైంది మనందరికీ తెలుసు, బొబ్బిలి వీణ. బొబ్బిలి వీణ ఈ జిల్లాకి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి వీణ. ఆ వీణ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటిది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గొప్ప తీర్థాలు, రామతీర్థం కానివ్వండి, పైడిమాంబ తల్లి యొక్క గుడి కానివ్వండి, సిరిమాను ఉత్సవం కానివ్వండి, అలా చూసుకుంటే విజయనగరం అంటేనే ఒక పక్కన ఆధ్యాత్మిక చింతనకి, మరో పక్కన కళలకి, మరో పక్కన అత్యద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం.